9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ఇందిరానగర్లోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్లు మరియమ్మ, దరగమ్మ, షఫీవున్, కౌన్సిలర్ పాణ్యం పార్వతీల ఆధ్వర్యంలోని మహిళల సంఘాలు వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి తమ మద్దతు తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడు శిల్పా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, శిల్పన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. మహిళా సంఘాల మహిళలు జై జగనన్న, జై శిల్పన్న, జై శిల్ప, జై శిల్ప అంటూ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. మేము ఒక 300 మహిళలతో కూర్చోబెట్టుకొని మేము మీటింగ్ జరుపుతున్నాము. మా మహిళలంతా కలిసి మేము జగనన్నకు, శిల్పనకి ఓటేసేదానికి, ఎందుకంటే మేము ఆయన పథకాలు మేము తిన్నాము, ఆయన సొమ్ము మేము తిన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము జగనన్నకు, శిల్పనకి ఓటేసేదాన్ని వాళ్ళంతా మద్దతు ఇచ్చినారు. 400 మందికి ఇడున్న వాళ్ళ వరకు ఇందిరానగర్ అయితే 750 ఓట్లు ఉన్నాయన్న. ప్రస్తుతానికి వచ్చేది 400 మంది వచ్చినారు. వాళ్ళ వరకు అయితే మద్దతు ఫుల్లు ఇచ్చినారు అన్న, కదములకు ఫుల్లు ఇచ్చినారు. కానీ మనసత్వం ఏమంటే మన సభ్యులు అనుకోడు అన్న, మా సొంత తోడబుట్టినోళ్ళు, మా కుటుంబంలో మీరు ఒక కుటుంబం మనుషులు అంటారన్న. కానీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన పోతే కళ్ళుకి ఎత్తి చూడడు. ఇటువంటి ఎమ్మెల్యేలను పోగొట్టి మా జీవితాలు అయితే ఖచ్చితంగా నాశనం అయితే మేము మహిళలందరం కనుక్కుంటున్నాం. మేము జగనన్న ఖచ్చితంగా గెలిపించుకోవాలి, శిల్పాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. మా మహిళలందరం శిల్పానికి అందరం మద్దతు ఇస్తున్నామని మేము మరీ కోరుతున్నాం. ఇవాళ 13వ తారీఖున ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్న కారణంగా మా నాన్నగారు అయినటువంటి చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరొకసారి పోటీ చేయబోతున్నారు. అతని కోసం, అలాగే మా ఎంపీ గారు అయినటువంటి పోచా బ్రహ్మానంద రెడ్డి గారి కోసం ఇవాళ ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాను. ఇవాళ ఎలక్షన్స్ కారణంగా ప్రతి చోట ప్రతి ఇంటికి ప్రచారం తిరగడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడికి చూసినా ప్రజల్లో అశేష స్పందన కనిపిస్తూ ఉంది, మరీ ముఖ్యంగా ఆడవాళ్లలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిగా అందాయి, దాని ద్వారా మేము లబ్ధి చెందాము, మేము జగనన్నతోనే నడుస్తామన్న నినాదాన్ని చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. దాన్ని చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది మా గెలుపు మరీ తథ్యం. రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 సీట్లకి 175 తప్పకుండా వస్తాయి. జగనన్న అన్నట్టు వై నాట్ 175 అంటే వై నాట్ 175. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మాకు జగనన్న ఇచ్చిన ధైర్యం ఒక పదం ఉంది, ఏదైతే నేను చెప్తానో అదే చేస్తాను, ఏదైతే చేయగలుగుతానో అదే చెప్తున్నానని చెప్పి మా మేనిఫెస్టో రూపణ కూడా అలాగే ఉంది. ఏదైతే గత 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి మహిళకి, ప్రతి ఇంటికి, ప్రతి అన్నకి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి ప్రతి సంక్షేమ పథకాలు ఎలాగైతే అర్హులైన వారికి ఎలాగైతే చేరవేశామో, ఈసారి కూడా మా మేనిఫెస్టో ద్వారా ఏవైతే జగనన్న చెప్పినటువంటి ప్రతి స్కీమ్స్ కూడా ప్రతి ఇంటికి మళ్ళీ చేరవేసే విధంగా మా మేనిఫెస్టో ఉంది. ఇదంతా గతంలో నిజంగా జరిగాయి కాబట్టి జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు, మనమని విశ్వసిస్తున్నారు. ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా వస్తా ఉన్నారు, వాళ్ళు సూపర్ 6, సూపర్ 66 అని. ఎక్కడ కూడా జనాల దగ్గరికి వెళ్తే ఆ సూపర్ 6 ని నమ్మడానికి కూడా వాళ్ళు ఎవరు సుముఖత చూపెట్టడం లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చేయలేదు, ఇవాళ కొత్తగా చేస్తాను, కొత్తగా అబద్ధాలని నమ్మాలన్న ప్రశ్న వాళ్ళే తిరిగి అడుగుతున్నారు. ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. మరీ ముఖ్యంగా మా లోకల్ గా చూసుకున్నట్టయితే కేవలం బూతులతో మాట్లాడుతూ జనాల్ని భయపెడుతూ అవతల పక్క ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అలాంటి ధోరణిని ఎంచుకున్నారు. ఆ ధోరణి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అందరం కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. సరే 1-2 సార్లు ఎప్పుడైనా సరే మాట్లాడుకున్నప్పుడు 1-2 సందర్భాలు తిట్టుకుంటే అవేవో రాజకీయ పరంగా ఉండాలి తప్పితే అదే పనిగా చేసుకుంటే మనం నేర్పించేది, మనం చూపించే విధానం నియోజకవర్గాన్ని కానీ మనకు కానీ అంత మంచిది కాదు. అలాంటి విధానాన్ని ఎవరైనా సరే, నేనైనా వాళ్ళైనా ఎవరైనా వదులుకోవాలి. జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమగా ఉండాలి, మనం ఏం చేయగలగాలో చెప్పాలి. అలా చెప్పే జనాలు మనం మెప్పించగలగాలి. అప్పుడే జనాలు మనల్ని విశ్వసించుకొని మనకు ఓట్లు వేస్తారు. ఆ విషయం నాకు ఇవాళ జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారంతకు వారే చెప్తున్నారు, మేము గెలిపించేది జగన్ అనేది వేసేది ఫ్యాన్ కే అని చెప్పి. రేపు ఖచ్చితంగా జరిగే 13వ తారీఖు ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా మా ఫ్యాన్ గుర్తుపై వేయిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మా నాన్నగారిని 2వ సారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని కూడా నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. మాది ఆత్మకూరు. మా ఇందిరానగర్ లో మీటింగ్ ఇక మహిళలతోని పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మా జగనన్న ఓట్లు, శిల్పన్నది ఎలక్షన్ కోడ్ 13వ తారీఖు ఉంది కాబట్టి మేము ఇట మహిళలతోని ప్రతి ఎస్ఎల్ఎఫ్ లో అందరికి మహిళల కూర్చోబెట్టి మేము ఒక 4 పోయి మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరినీ ఈ మన నాయకులను పిలుచుకొని మాట్లాడడం జరుగుతుంది. మా మహిళలు అందరూ మేము జగనన్న, శిల్పన్న మా వినాదము, మేము ఆయనకు తప్ప ఎవరికి వేయం ఓట్లు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా మా మనసులో జగనన్న, శిల్పన్న తప్ప మాకెవ్వరు లేరు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ నెల
ఈ నెల 13వ తారీఖు, వచ్చే నెల 13వ తారీఖు, ఈ నెలనే కదా, ఈ నెల 13వ తారీఖు అక్కడ ఓట్లు భారీ మెజార్టీతో మా మహిళలంతా భారీ మెజార్టీతో వచ్చి జగనన్నకు శిల్పన్నకు ఓటు వేస్తారని వాళ్ళందరి తరఫున నేను పథకాల వల్ల ప్రతి మహిళ లబ్ధి పొంది ఉన్నారు. ఒక చిన్న పిల్లలకు మేనమామై, అవ్వతాతలకు మనమడై, అక్క చెల్లెమ్మలకు అన్నతమ్ములాగా సొంత మనిషిలా కలిసిపోయిన జగనన్నకు పూర్తి మెజార్టీ మేము ఇస్తామని భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో అంటే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో మా చక్రపాణి రెడ్డి అన్న ఎమ్మెల్యే గారైన చక్రపాణి రెడ్డి అన్న గారు చాలా సేవా గుణం కలిగిన మనిషి. ఆయన చేసే ప్రతి కార్యక్రమము ప్రజల కొరకే చేస్తాడు. అంటే ప్రాణాలకు లెక్క చేయకుండా సొంత నిధులలోంచి ఖర్చు పెట్టి ప్రజల శ్రేయస్సే ఆయన భావించే మనిషి. ఎక్కడే గాని ఏ నిరుపేదలు బాధపడకుండా చూసుకునే మనిషి అతని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళలు కంకణం కట్టుకున్నారు ఆత్మకూరు మున్సిపాలిటీ నందు. అంటే ఆయన గతంలో మాకు పదవి ఆయనకు అలంకరణ అంతే. ఆయన ఏ విధంగా ఉందంటే మాకు ఎమ్మెల్యే కానత్తూరు కూడా చాలా సేవా కార్యక్రమాలు అందించారు. ముఖ్యంగా ఆత్మకూరులో తాగునీటి ప్రాబ్లం చాలా ఏళ్ల నుంచి ఉంది. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, కానీ ఆత్మకూరులో ఆ పేదల మంచినీటి సదుపాయం గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే కాకపోయినా తన సొంత నిధులలోంచి ట్యాంకర్లను పెట్టి ప్రతి వాడ మంచినీటిని అందించి చాలా సేవ చేశారు. వంట గ్యాసులు అయితేనేంటి, పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితే ఆర్థిక భరోసానిచ్చి ఆర్థిక స్వావలంబన కొరకు చాలా కృషి చేసిన వ్యక్తి శిల్పా చక్రపాణి రెడ్డి.